నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. రానున్న 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు తీసుకురావాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్లంకి శ్రీనివాసరెడ్డి విద్యార్థులకు సూచించారు. మంగళవారం అక్కన్నపేట మండలం గౌరవెల్లి ఉన్నత పాఠశాలను సందర్శించిన డిఈఓ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, రానున్న పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాల సాధనకై కృషి చేయాలని ఆకాంక్షించారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు పాటించాల్సిన మెలకువల గురించి వివరించారు. క్వాంటిటీ కాకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు. సమయం చాలా తక్కువ ఉందని, సమయాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు ఆందోళనకు గురి కాకుండా పరీక్షలు రాయాలని కోరారు. అనంతరం పాఠశాలలో నిర్వహించే మధ్యాహ్న భోజనం, మౌలిక వసతులను సందర్శించిన అనంతరం క్రీడల్లో వివిధ స్థాయిలలో రాణించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించి, దీనికి కృషి చేసిన పీఈటీ జంగపల్లి వెంకట నరసయ్య సేవలను కొనియాడారు. అదేవిధంగా అక్కన్నపేట మండల కేంద్రంలోని కేజీబీవీలో ఎస్ఓగా సేవలందించిన ఉపాధ్యాయురాలు చందమంజును ప్రత్యేకంగా అభినందించి షాల్వతో ఘనంగా సత్కరించారు. అనంతరం క్రీడాకారులు, వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు జంగపల్లి వెంకట నరసయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్లంకి శ్రీనివాసరెడ్డిని షాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి గుగులోతు రంగా, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు అనంతుల జ్యోతి, ఉపాధ్యాయ బృందం రామన్ బాబు, కృష్ణకుమారి, చంద్రారెడ్డి, గుగులోతు శంకర్, ఆడేపు శ్రీనివాస్, రైసా నస్రీన్, ఏఆర్, చింతామంజు, జంగపల్లి వెంకట నరసయ్య, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు మల్లేశం, శ్రీనివాస్, పాషా, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.